నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ శాసనసభలో 2025 నుంచి 26 బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల. బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ధ్వజం. భారతదేశాన్ని ప్రధాని మోడీ సర్వనాశనం చేశారని కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు. పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్, రాజంపేట సబ్ జైలుకు తరలింపు. ఇక డీటెయిల్స్ చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఎంతో క్లిష్టతరం. గత ప్రభుత్వం ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేసిందని తెలిపారు. ఆయా శాఖలో లెక్కలను కొలిక్కి తీసుకొచ్చేందుకు చాలా సమయమే పట్టిందన్నారు. గత ప్రభుత్వ అరాచకాలను స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించిందన్నారు. ఏపీ రుణ సామర్థ్యాన్ని సున్నాకు తీసుకొచ్చారని, రాష్ట్రానికి అప్పు తీసుకునే పరిస్థితి లేదని నీతి ఆయోగ్ తెలిపిందన్నారు. దేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్నారు. రెవెన్యూ శాఖ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హడావిడిగా తీసుకొచ్చింది. ప్రజల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసి భూ యజమాన్యంపై ప్రజలకు ఉన్న భయాన్ని మా ప్రభుత్వం తొలగించింది. గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 17,403 గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి ఇప్పటి వరకు 90,315 అర్జీలను పరిష్కరించడం జరిగింది. సుమోటో కుల ధృవీకరణ విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఫ్రీహోల్డ్ భూముల పునఃపరిశీలన చేపట్టి పూర్తి చేశాం. రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాలలో గ్రామ సభలను జరిపి ఫిర్యాదుల పరిష్కారానికి తాజా ప్రాదేశిక డేటాను నిర్వహించడం జరుగుతోంది. కార్మిక శాఖ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల భద్రత కోసం కుటుంబ యజమానికి చంద్రన్న బీమా పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను నిర్ణయించేందుకు వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశాం. గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలు, పెనుగొండ, అచ్యుతాపురం, శ్రీకాకుళం మరియు నెల్లూరు జిల్లాలలో ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి భూములను గుర్తించడం జరిగింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 నుండి 100 పడకలకు పెంచడానికి ఆమోదించడం జరిగింది. ఇతర విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో ఈ కింద ముఖ్య విధానాలను మా ప్రభుత్వం తీసుకొస్తోంది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కీలక అంశాలు ప్రస్తావించాలి అధ్యక్ష. బడ్జెట్ అనగానే రూపాయి రాక పోక, కేటాయింపులు, అప్పులు, ఆదాయం, ఖర్చులు, లోటు మిగులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం ఇవి సామాన్యుడికి అర్థం కాని పడికట్టు పదాలు. ప్రజల కోసం పెట్టే బడ్జెట్ ను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది అధ్యక్ష. మూలధనం వ్యయం అంటే ఏమిటనేది సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఒక రైతు భూమిని కొనడం మూలధన వ్యయం, ఆ భూమిని సాగు చేసుకోవడానికి అవసరమైన బావి తవ్వడం, బోర వేయడం మూలధన వ్యయం. ఇలా ఆ రైతు పెట్టిన ఆ మూలధన వ్యయం వలన అతని పొలంలో పంటలు పండుతాయి, ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వానికి మూలధన వ్యయం ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల వంటి వాటిపై ఖర్చు చేస్తే అవి తిరిగి ఆదాయాన్ని కల్పిస్తాయి. ఇదే నిజమైన మూలధన వ్యయం లక్ష్యం. ఒక ఉదాహరణ అధ్యక్ష, 1600 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ఈ రాష్ట్ర రైతాంగానికి 5 ఏళ్లలో 44,000 కోట్ల రూపాయలను సంపాదించే అవకాశాన్ని కల్పించింది. ఇది నిజం. భారతదేశాన్ని ప్రధాని మోడీ సర్వనాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆసిల్మెట్టా వద్దనున్న కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీలిమిటేషన్పై రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఉత్తర భారతదేశంలో ఎంపీలను పెంచి దక్షిణ భారతదేశంలో ఎంపీ స్థానాలు తగ్గిస్తున్నారని విమర్శించారు. 3 సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష యోధ ఇచ్చారు. ఇందిరాగాంధీ
400 ఎంపీలు గెలిచినప్పుడు మన తెలుగుదేశం పార్టీ 30 గెలిచిన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు, బాయ్కట్ చేయాలి. కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి ప్రజలను వదిలేసి అది నష్టం కలుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు. ఈ బీజేపీ, ఈ టీడీపీ, ఈ జనసేన కలిసి ఇక ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసేస్తున్నారు. నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. నేనైతే ఒక్కడినైనా వెళ్దును, అసెంబ్లీని ముట్టడించినట్టు చేద్దును. పార్లమెంట్కు ఒక్కడిని వెళ్ళిన 542 మందిని నిలబెడుతును. వేర్ దేర్ ఇస్ ఎ విల్ there is a where there is a wish there is a will, where there is a will there is a path, where there is a path there is a plan, where there is a plan we can do wonders. This is my call. So నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు, పోరాడు, తప్పులేదు. వాళ్ళే జోకులు వేస్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు, వాళ్ళు ఏయో స్టోరీలు చెప్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు, విను, పర్వాలే. కానీ పోరాడు ప్రజల కొరకు. అసెంబ్లీ ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్ళడానికి, ఎంపీ అయింది పార్లమెంట్కి వెళ్ళడానికి. ఏదో అటెండెన్స్ 6 నెలల కోసం. కూటమి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకీల గారడీలా ఉందని వైఎస్ఆర్సీపీకి చెందిన శాసన మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా తరువాత అసెంబ్లీ బయట వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని దూషించడం, సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తడానికి బడ్జెట్ ప్రసంగంలో ప్రాధాన్యత ఇచ్చారని వారు మండిపడ్డారు. నాణ్యతతో చేస్తే ఎందుకు పెడతారు? ఎవరైనా సరే ఎవరు పెట్టారు చెప్పండి. ఏ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారో పెట్టమండి. ఎంతెందుకు ఇంకా చెప్తాను మీకు. ఇవాళ మూలధనం గురించి వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఒక పేజీ పెట్టారు. రేపు చెప్తాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి. ఏంటి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దాన్ని ప్రజలకు తెలియనట్టుగా, మనం అయితే అమాయకుల్లాగా, మనకి దాని మీద అవగాహన లేనట్టుగా అంటే అర్థమయ్యేటని కూడా పెట్టారు. ఓ రైతు అంట పొలం కొనుక్కుంటారంట, కొనుక్కుంటే అందులో వచ్చి నువ్వు తప్పుకుంటా అంట, దాన్ని అన్నీ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండ్ అవుతుందంట, దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట అని. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి? మేము పెట్టాం, గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జట్టీలకు కానీ ఆదాయాలు సమకూర్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి. కాదా? ఉన్నాయి. రేపు ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం అన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సుధాకర్ గారు సింపుల్గా ఒక్క నిమిషం మాట్లాడతాను. రవిబాబు ఎమ్మెల్సీ. నేను అంకెలే తప్ప కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 12 వరకు పోసాని రిమాండ్లో ఉండనున్నారు. ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు తరలించారు.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నటి హన్సిక తన భర్తతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తీతీదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకులు మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆగ్రాలో ఫిబ్రవరి 24న భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీసీఎస్ మేనేజర్ మానవ్ శర్మ భార్య నిఖితా శర్మ తాజా ఘటనపై స్పందించింది. మానవ్ శర్మ చేసిన ఆరోపణలు ఖండించింది. అతను అతిగా తాగేవాడు. నేను నా అత్తమామలకు చాలాసార్లు సమాచారం ఇచ్చాను, కానీ వారు నా మాటలను పట్టించుకోలేదు అని తెలిపింది. తనకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చింది. निकिता शर्मा। अभी क्या हुआ? अभी मेरे पति की डेथ हुई है, सुसाइड किया उन्होंने, और वो मुझे मेरे घर पे छोड़ के गए थे जिस दिन उन्होंने सुसाइड किया था। और मैंने वीडियो देखा है उनका, उन्होंने आरोप लगाया कि मैं अपनी वाइफ की वजह से ये सब कर रहा हूँ, लेकिन मेरा वो पास्ट था, जो भी सारी चीज़ें थी वो शादी से पहले की थी, शादी के बाद की कोई भी बात नहीं थी। और ये वाली बात सुन के, वो ड्रंक भी बहुत करते थे, ये वाली बात सुन के उन्होंने हल्ला मचाना स्टार्ट किया, अपने आप को हार्म किया, 2 बार 3 बार फांसी लगाने का ट्राई किया। मैंने 3 बार बचाया उनको, फांसी का फंदा काटा है उनका, वह बचा के मैं उनको आगरा लेके आई हूँ, और वो मेरे को खुशी खुशी घर पे छोड़ के गए हैं, और उसी रात में उन्होंने वो सब कर लिया है। मुझे भी मारते थे, मुझे भी गुस्से में ड्रंक करके धक्का मुक्की, हाथ काटना, सारी हरकतें करते थे उस टाइम पे वो ड्रंक करने पे। तो ये सारी बातें गलत है कि लड़की की नहीं सुनी जाती है। एक बार आप मेरी भी तो सुनो, आपने वहां पे सारी बातें सुन ली हैं, एक बार मेरी भी तो सुनो, मैं क्या बोलना चाह रही हूँ। अभी सोशल मीडिया पर भी वीडियो उनका वायरल हो रहा है, जी वो आरोप लगा रहा है कि सरकार जो है लड़कों की नहीं सुनती, लड़कियों की सुनती है। जी। आपके साथ और क्या क्या हरकतें की उन्होंने? मेरे साथ उन्होंने मारपीट करना स्टार्ट किया था। आपने जब कभी वो कहीं किसी से शिकायत की? मैंने उनके मम्मी पापा को बताया था कि मानव ड्रंक करके अपनी ये सारी हरकतें करता है, आप दोनों में से कोई एक लोग यहाँ होना चाहिए। उन्होंने बोला कि ये तुम पति पत्नी का मैटर है, इसमें तीसरा कोई कुछ नहीं कर सकता। वो लोग आए, 2 दिन रुके, उसके बाद वो लोग चले गए। उसके बाद भी मैंने उनको सारी बातें बताई। उसकी जिस दिन वो मरा है उस दिन मैंने उसकी बहन को कॉल करके बोला है कि वो फांसी पे है, मैंने फोटोज देखी हैं, आप कुछ करो दीदी, आप कुछ करो। उन्होंने बोला कि तू सो जा, लीव, इग्नोर, कुछ मत कर, वो कुछ नहीं करेगा, मेरी बात हो गई है, वो कुछ नहीं करेगा। उसके बाद मैंने उनके पापा को मैसेज किया कि पापा एक बार आप देख लीजिएगा मानव को रूम में, वो मेरा फ़ोन नहीं उठा रहे हैं। तो और मैंने उनकी दीदी को बोला कि मैं पापा को बता दूं, उन्होंने बोला पापा को कुछ मत बनाना। उससे రాయదుర్గం నోబెల్ వరల్డ్ రికార్డ్ సాధించనుందని కళారాధన భారత నాట్య డాన్స్ అకాడమీ టీచర్ జ్యోతి నాగేష్ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ భారత నాట్య డాన్స్ అకాడమీ 12వ వార్షికోత్సవం సందర్భంగా మార్చి 2న చిందనూరు కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు సామూహిక లలిత సహస్ర పారాయణం నిర్వహిస్తున్నామన్నారు.
కార్యక్రమానికి నోబెల్ వరల్డ్ రికార్డ్ బృందం రానున్నట్లు తెలిపారు. రికార్డులో లలితా సహస్ర పారాయణం ఎంతవరకు నమోదు కాలేదన్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ కళారధన భరతనాట్య డాన్స్ అకాడమీ 12th యానివర్సరీ సందర్భంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం మొట్టమొదటిసారిగా వరల్డ్లో జరుగుతుంది. అది మన రాయదుర్గంలో నోబెల్ వరల్డ్ రికార్డు లలితా సహస్రనామ పారాయణం మరియు 12th యానివర్సరీ మా భరతనాట్య ప్రోగ్రాం జరుగుతున్నది. కానీ ఇదివరకు లలితా సహస్రనామం అనే పారాయణం ఇంకొవరకు ఎక్కడ జరగలేదు. అందుకే మనం ఆలోచించి ఏం చేసామంటే కొద్ది 1000 మెంబర్స్ వరకు మనం చేసుకుందామని అనుకున్నాము. కానీ ఇప్పుడు 150 వరకు మాకి లలితా సహస్ర పారాయణకి నియమించారు. ఇది మొట్టమొదటిసారిగా అంతర్రాష్ట్రీయ స్థాయిలో జరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే ఇది మన రాయదుర్గంలో జరుగుతున్నది. ఇది గొప్ప విషయము. అందుకే ఈ ప్రెస్ మీటింగ్ పిలిచిన ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కడ జరగలేని ఈ వరల్డ్ రికార్డు మన రాయదుర్గంలో చేస్తున్నాము. ఇది అందరికీ ఈ విషయం అందించాలి. ఇది అందరూ సదుపాయం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఏదేదో చాలా రికార్డ్స్ అయింది. కానీ ఈ లలితా సహస్రం ఇంకొకరికి అవ్వలేదు. అది అవుతున్న మొట్టమొదటి ఈ రాయదుర్గంలో. కాబట్టి ఇది అందరికీ గమనకి అంటే రావాలని ఈ ప్రెస్ మీటింగ్ పిలిచాము. ఈ 12th యానివర్సరీ సందర్భంగా మన లలితా సహస్రం వరల్డ్ రికార్డు చేస్తున్నాము సార్. ఎంతమంది వస్తారు సార్ ఈ వరల్డ్ రికార్డ్ కి ఇప్పుడు 150 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. లేడీస్ ఈ లేడీస్ కూడా రాయదుర్గం మల్కాం టైలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని గుత్తు మండల టైలర్ సంఘం మాజీ అధ్యక్షులు జిఎం భాష కోరారు. గుత్తి ఆర్ఎస్లో శుక్రవారం జాతీయ టైలర్ల దినోత్సవం నిర్వహించారు. 1969-70లో టైలర్లకు చాలా ప్రాధాన్యత ఉండేదని, రెడీమేడ్ దుస్తులు వచ్చాక ప్రాధాన్యత తగ్గిపోయిందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోకపోతే టైలర్ల వృత్తే కనుమరుగుమయ్యే పరిస్థితి ఉందన్నారు. మీడియాకు నమస్కారం. నా పేరు జిఎం భాష. టైలర్స్ డే ఈరోజు. టైలర్స్ అందరికీ నా ఒక టైలర్స్ డే శుభాకాంక్షలు. మరియు ఈరోజు టైలర్ పని అనేది ఎట్లయిపోయిందంటే 70లో 69-70లో మేము ఫుల్గా పని చేసేవాళ్ళము. ఆ తర్వాత మేము బాంబేకి వెళ్ళాం. బాంబే నుండి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇక్కడ కూడా బాగా ఉండింది. అప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్ ఉండేది, అది ఉండేది. కానీ అప్పుడు క్లాత్ మాత్రం కాటన్ ఉండేది ఎక్కువ. కాటను, లైలాను, టెరీ కాటన్ ఉండేది. ఇప్పుడు ఏదో జీన్స్ అవన్నీ వచ్చి జీన్స్ కార్మికులు ఎక్కువైపోయి జీన్స్ పరిశ్రమలు కొన్ని చోట్ల పెట్టినారు. కానీ అవి కూడా దానికి కూడా గవర్నమెంట్ ప్రోత్సహించడం లేదు, దానికి సహాయ సహకారాలు అందించడం లేదు. ఈ మధ్యలోనే ఇప్పుడు పామిడి దగ్గర శివానంద రెడ్డి గారు ఏమది పరిశ్రమ, ఆ పరిశ్రమని స్థాపించినారు. దానివల్ల కొంతమంది టైలర్లకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన ఒక దాదాపు 800-900 మంది ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఇలాంటి పనులు గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని అక్కడక్కడ ఇవన్నీ పెడితే రాయదుర్గము అక్కడంతా కూడా టైలర్ వృత్తి మీదే బతుకు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు తారాస్థాయికి చేరిందని అల్లూరు ఎమ్మెల్యే బి విరూపాక్షి విమర్శించారు. గురువారం చిప్పగిరిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. పోలీసులు అరెస్టుకు కారణం కూడా తెలియకుండా తీసుకెళ్లారని ఆరోపించారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు చూస్తున్నాము రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లుందంటే మొన్నేమో వల్లంనేని కృష్ణ అనవసరంగా అసలు కేసులు లేను కానీ కేసులు పుట్టించి ఈరోజు నిన్న పోచాన్ మురళీకృష్ణ గారిని అన్యాయంగా అసలు ఈరోజు డేట్కి అరెస్ట్ చేయాలా, అట్లాది బుధవారం అరెస్ట్ చేసి గురువారం రోజుకి వాళ్ళు డేటు చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేసినారో ఆయనకే తెలియదు, ఏ కేసు మీద అరెస్ట్ చేసినారో తెలియదు. వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళు వచ్చింది ఏమికి వచ్చినారు, రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళు పరిపాలన చేసేకి రాలే, వాళ్ళు పరిపాలన చేసేకి వచ్చింటే
అసలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు సూపర్ 6 పరిపాలన ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు చూసుకోవట్లేదు. మేము ఏం చేయాలా, మేము రెడ్ బుక్లో ఎవరు పేర్లు ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాలా. మన పరిపాలన అంతా రాక్షస పరిపాలనే, అరాచక పరిపాలన చేసే తప్ప మేము వేరే పరిపాలన చేసేకి రాలేమనే విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మన ఆంధ్రప్రదేశ్లోన ఆయన లోకేష్ గారు పాదయాత్రలో రెడ్ బుక్లో ఎవరిని ఎక్కించుకున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఇంకేదే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు రెడ్ బుక్లోన. మనం చూస్తుంటే ఎందుకంటే అసలు మనది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే అరాచక పాలన దేశం అనే విధంగా ఈరోజు మనం చూస్తున్నాము. అనవసరంగా రాత్రి ఆయన దగ్గర పోయి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్. కానీ వాళ్ళు అట్లా కేసు ఉంది నేను చెప్పాలి కదా ఆయనకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. మీ 5 ఏళ్ల పాలన కోసం నందిగామకు నష్టం చేయొద్దని నందిగామ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ నందిగామలో 100 పడకల ఆసుపత్రికి ఏర్పాటుకు ఆలోచన చేసింది, అడుగులు వేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. మంత్రి సత్యకుమార్ ఒక నియోజకవర్గానికి వచ్చేటప్పుడు ఆ నియోజకవర్గ పరిస్థితులపై జరిగిన అభివృద్ధిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలని మాట్లాడడం మంచిదని మండిపడ్డారు. బహుశా తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కానీ ఏదైనా నియోజకవర్గం వచ్చేటప్పుడు, ఏదైనా మంత్రి వచ్చేటప్పుడు ఆ నియోజకవర్గ పరిస్థితులు, ఆ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడితే మంచిది. సంతోషం. నందిగామకి 100 పడకల ఆసుపత్రి ఎవరి హయాంలో వచ్చిందన్నది ప్రజలందరూ తెలుసు. ఇప్పుడేదో మేము తీసుకొచ్చాం, మా వల్ల అయ్యిందంటే మరి ఎంతకన్నా ఆశాస్పదం ఏది లేదు. మంచిదైనా సరే ప్రజలకు తెలుసు కదా 100 పడకల ఆసుపత్రి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ప్రయత్నం చేశారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరి టైంలో టెండర్ వచ్చింది, ఎవరి టైంలో టెండర్ కన్ఫామ్ అయింది, ఎవరి టైంలో కలెక్టర్ వచ్చి శంకుస్థాపన చేశారు, ఎవరు భూమి ఇచ్చారు, ఆ భూమి ఇచ్చిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు కూడా కాదు. ఈ నందిగామ మీద ప్రేమతో ఇచ్చిన వ్యక్తులు, భూమి ఇచ్చిన వ్యక్తులు, ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. ఏదో 100 పడకల ఆసుపత్రి మేము తీసుకొచ్చామంటే అలా చెప్పుకుంటంలో వాళ్ళకి సంతోషం కలిగిస్తే అంతకన్నా సంతోషం నేను పడను, మంచిది, సంతోషపడినాయి. వాళ్ళు 100 పడకల ఆసుపత్రే కాదు తీసుకొచ్చింది, వాళ్ళ కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు, వాళ్ళే తీసుకొచ్చారు. మీకు తెలియదేమో, కేంద్రీయ విద్యాలయం కూడా వాళ్ళే తీసుకొచ్చారు, ఆర్టీఓ ఆఫీస్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు, ఈ మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేసిన కూడా వాళ్ళే తీసుకొచ్చారు, ఈ రోడ్లు వాళ్ళే వేశారు, ఇంతంత వెడల్పోయిన రోడ్లు వాళ్ళే వేశారు, ఈ డివైడర్స్ వాళ్ళే వేశారు, లైట్లు వాళ్ళే వేశారు. కోటప్పకొండ తిరునాళ్ళలో గోనెపొడి గ్రామ వైసీపీ ప్రభపై పార్టీ పాటలు పెట్టారనే కారణంతో కమ్మవారిపాలెం, ఎల్లమంద గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శుక్రవారం నరసరావుపేటలో ఆయన మాట్లాడుతూ అన్ని అనుమతులతో స్వామివారికి నిర్మించిన ప్రభపై దాడులు దుర్మార్గమన్నారు. ఖచ్చితంగా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి శిక్షించాలన్నారు. గత సంవత్సరం కట్టారు, ఈ సంవత్సరం కూడా ప్రభను కట్టారు. గ్రామస్తులందరూ కలిసి తీసుకువెళ్లారు. ఇక్కడ ఏం జరిగిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలు వేశారనే ఒకే ఒక్క ఆరోపణతో, జగన్మోహన్ రెడ్డి గారి పాటలు వేశారనే ఒకే ఒక్క ఆరోపణతో అమాంతంగా సుమారు 200 నుంచి 300 మంది వచ్చి ఆ డీజేని పగలగొట్టి ఆ ప్రభని వెనక్కి పంపించే కార్యక్రమం. నేను పోలీసులు కూడా, ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసులు ఎవరైనా దాడి జరిగినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసి మీరు దూరంగా వెళ్ళిపోండి, దీని దగ్గరకు రావద్దని ఎవరైనా వాళ్ళకి బందోబస్తు ఇస్తారు. అలా కాకుండా పోలీసులే మీరు ప్రభను తీసుకెళ్తారా లేదా చూడండి, కష్టమైన పర్మిషన్ లెటర్ ప్రభకి ఎంఆర్ఓ, డిఎస్పి అందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు. మరి పర్మిషన్ తీసుకొని అఫీషియల్ గా వాళ్ళు కొండకి
ప్రభని తీసుకువెళ్తే ఇంత అన్యాయంగా దుర్మార్గంగా అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, ఓన్లీ వాళ్ళ ప్రభలే వెళ్ళాలా? ఒక కొత్త సంస్కృతి, ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు తెరవైపే కార్యక్రమం చేశారు. 200 సంవత్సరాల చరిత్ర లేనిది ఇవాళ అంటే అధికారం ఉన్న పార్టీ ప్రభలే వేసుకొని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే వెళ్ళాలి, మిగిలిన వాళ్ళు కొండకి వెళ్ళకూడదు, ప్రభలు కట్టకూడదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.